ఇప్పుడు వీంది మాదాపూర్ తుర్కపల్లి మండలం ఆలేరు నియోజకవర్గం. వీడి గ్రామంలో బీసీ జనరల్కి అవకాశం వచ్చింది సర్పంచ్గా పోటీ చేసేది. అక్కడ యాదవులు ముదిరాజులు అత్యధికమైన సంఖ్యలో ఉన్నారట. వీడేం చేసిండు, వీళ్ళ కులపోని నిలబెట్టినట్టు. ఈ యాదవులను ముదిరాజులు పోయి అన్న నువ్వే కదా అన్న బీసీ ఉద్యమం అంటాను, మన బీసీలు బలపడాలంటాను, సామాజిక న్యాయం అంటాను. మరి సామాజిక న్యాయం అంటే మన గ్రామంలో ముదిరాజులను యాదవులు ఎక్కువ ఉన్నారు. మొదటి స్థానంలో ముదిరాజులు ఎక్కువ ఉన్నారట, రెండో స్థానంలో మాత్రం యాదవులు ఉన్నారట. అసలు మున్నూరు కాపులు ఎందుకు నిలబడతానవన్నా నువ్వు, ముదిరాజులకు అవకాశం ఇవ్వాలి కదా అని అడిగితే నేను 50 లక్షలు ఇస్తా, ఎవరి మాటినా నేను 3 రోజులు వచ్చి ఊర్లోనే ఉంటా, ఊర్లోనే పడుకుంటా, నాకు ఎవడు అడ్డం వస్తారో చూస్తా అని బెదిరింపులకు పాల్పడతాడట. సామాజిక న్యాయం అంటే ఏంటిది? గ్రామంలో ఎవరు ఎక్కువ సంఖ్యలో ఉంటే వాళ్ళకే పదవులు రావాలి, వాళ్ళే పాలించాలి, అది సామాజిక న్యాయం. మరి బీసీలల్లో ముదిరాజుని నిలబెడతామంటేనే ఓర్చుకోలేకపోతున్నావు, బీసీలకి వెళ్ళి యాదవుని నిలబెడతామంటేనే ఓర్చుకోలేకపోతున్నావు, మళ్ళీ నీ కులపిచ్చితోటి నీ కులమోడే నీ ఊర్లో సర్పంచ్ ఉండాలని ఆలోచన చేస్తాను. ఇక మరి నీకెక్కడ కులపిచ్చి తగ్గింది? నువ్వు ఇప్పుడు ఎవరినైతే రోజు రెడ్డిలను తిడతానవో, రెడ్డిలు లంగలు దొంగలు మన అవకాశాలన్నీ దోసుకపోయిలు అంటాను కదా, మరి నీ గ్రామంలోనే ముదిరాజులకు రావాల్సిన యాదవులకు రావాల్సిన అవకాశాన్ని ఇప్పుడు నీ కులపిచ్చితోటి నువ్వు దోచుకుంటావు కదా. మొత్తం గ్రామం అంతా రివర్స్ అయిందట ఈ తీన్మార్మలన్న మీదకి. ఇక నువ్వేం రాజకీయాలు చేస్తావు, నువ్వేం కెరకొత్తావు, సామాజిక న్యాయం నీ దగ్గరనే లేదా? గ్రామంలో కూడా అరాచకమా? మాదాపూర్ గ్రామంలో ఉన్న యాదవులు ముదిరాజులు ఏకమై ఈ కులపిచ్చోడు పెట్టిన ఆ వ్యక్తిని ఒడగొట్టాడు. నిన్న వచ్చిండు నా ఆఫీస్ కాడికి 10 మంది వచ్చి చెప్పాను, అన్న మన అరాచకం మామూలు కాదు అని చెప్పాను. గింత బల్పా, గింత కులపిచ్చా? నేను మొదటి నుండి చెప్పిన వీడు అత్యంత కులపిచ్చోడు, అత్యంత స్వార్థపరుడు, అత్యంత అవినీతిపరుడు అని నేను ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం చెప్పిన. ఇప్పుడు ఒక్కొక్కరికి అర్థమవుతాను. ముదిరాజులు మాదాపూర్కు సంబంధించిన గ్రామ పంచాయతీ మీరు గెలుచుకోవాల్సిందే. ఒకవేళ డబ్బు ప్రలోభ పెట్టి అధికార బలంతో రెచ్చిపోయినా కూడా తీన్మార్మలన్న మెడలు వంచాలంటే మీరు ముదిరాజులు యాదవులు అక్కడ ఒక్కడిగారు. ఎక్కువ మంది ఉన్న వాళ్ళను భయపెట్టి లేని కాడ నీ కులమోనికి టికెట్ ఇచ్చి, టికెట్ అంటే ఇండిపెండెంటే కదా, ఇవి నీ కులపోని నిలబెట్టుకొని గెలిపించుకోవాలనుకుంటున్నావా? ఇది ఎక్కడి పద్ధతి? గ్రామంలో ఎవరు ఎక్కువ ఉంటే గవాలే గెలవాలి. దొంగ మళ్ళా నేను బీసీ లీడర్ను, బీసీలల్లా ముదిరాజులను ఓర్చుకోడు, బీసీలల్లా యాదవులను ఓర్చుకోడు. నేను మళ్ళీ చెప్తాను, ఇదే ఆలేరు నియోజకవర్గంలో ఆయన బీర్ల ఐలయ్య గారు ఎమ్మెల్యే, అక్కడి నుండి పోటీ చేద్దామని ఈ కథలన్నీ పడతాడు. ఒక బీసీ బిడ్డను అన్యాయం చేసి ఆ టికెట్ నాకు ఇవ్వాలి వచ్చేసరికి అని రేవంత్ రెడ్డి గారిని అడిగిండు. గా టికెట్ నీకెట్లు ఇస్తాం, ఇయ్యమని చెప్పిండు. సరే ఈసారికి పోతే పోనీ కానీ వచ్చేసరికి అని ఇయ్యరు అన్నాడు అన్నట్టు, ఇయ్యమని చెప్పిండు. వాళ్ళు చెప్పే వరకు ఇప్పుడు మెల్లగా పార్టీ ఒక ఏషం కట్టి బీర్ల ఐలయ్య యాదవ్ మన అనగారిన వర్గాల బిడ్డ. తీన్మార్మలన్న బీసీ కాదు, మీరు బాగా రాసి పెట్టుకోరు. పటేల్ ఆయన సిగ్నేచర్ పెట్టమని నేను తెలిసిపోతుంది. పటేల్ అంటే ఓసీలే కదా, టెక్నికల్గా ఇక్కడ బీసీలు అల్లు ఉన్నారు. పటేల్ అంతా ఓసీల బీసీల మీరే అర్థం చేసుకోరు. ఇక బీసీల అవకాశాలు రెడ్డిలు ఎంత కొల్లగొట్టిందో బీసీల అవకాశాలు ఇదే పటేల్ కూడా అంతే కొల్లగొట్టింది. ఇది బాగా గుర్తుంచుకోరు, ఇది మీకు అర్థం కావాలి మీకు.